అంటున్నా అదే పాపం 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 రా పాపం ఇది జరిగింది అనుకో నాకు ఏం చెప్తావు కొత్త చీరలో నీళ్ళు తీసుకొచ్చావు కొత్త చీరలో వస్తా కొత్త చీరలో నీళ్ళు తీసుకుపోయి పాత చీరలో వస్తా ఇంకా పాపం తగిలితే గట్ల అంటున్నావు వారి నీ కళ్ళు పోతాయిరా గట్ల అంటా కళ్ళు పోతాయా అవు కళ్ళ ఇంకే ఉన్నా కళ్ళు పోతాయిరా కళ్ళు పోతాయి కళ్ళే కళ్ళే అన్నా అవు నువ్వు నా వైద్య కాడికి అడుగు లింగయ్యనాడు లింగం చెప్పు అది కళ్ళు పోతే కందూరి చేస్తా కందూరికి చేస్తా కందూరి చేస్తా భద్రాపల్లి కులవనా కందూరికి చేస్తా అంటే అదే బ్రాహ్మణ నోలుకత్తా యాడలు ఓపిస్తా బ్రాహ్మణులకి ఏమో యాడలు వేసి పెడతా మత్స్యమైన తురుకులో నోలుకొచ్చి పప్పు భోజనం పెడతా అయితే బ్రాహ్మణులు దొరకచ్చి మటన్ చికెన్ బ్రాహ్మణులకు మటన్ చికెన్ వేసి పెడతాయి తూపుల్లో దొరకచ్చి పప్పు పెడతా అంటే వాడు తినకుంటా వీడు తినకుంటా నిన్ను నిన్నాడే అరే అట్లా వేయకురా అట్లా తప్పురా తప్ప అరే అట్లా వేయకు అట్లా వేయకు పసుపు అయిపోతావురా పశువు అంటే అరే నువ్వు చచ్చిపోతావురా బూడి అయిపోతావు బూడిద అవుతున్నా బూడి అయితే ఏమైతుంది అరే యొక్క బూడి అయితే ఏమైతుందో బూడి అయితే కొట్టుకోపోతే శర్ర పడుతుంది శర్ర పడితే ఏమైతుంది ఎంత శర్ర పడితే ఏమైతుంది అక్కడింత ఇక్కడింత బూడి కొట్టుకోతే శర్వాగం అవుతుంది ఆగమైతే ఏమైతుంది అరే ఆగమైతే ఏమైతే వారిని బూడిది గంగల్లో ఎక్కడిస్తుంది ఏమైతుంది ఎక్క నువ్వు 3 రోజులు పోతే గంగలు కొట్టిన వారికి మనే తప్పది మరణించిన వారికి మళ్ళీ జన్మం తప్పది ఎన్నేళ్ళు ఉన్న ఏడు తప్పది 100 ఏళ్ళు ఉన్న సాగు తప్పది వారి నువ్వు భస్మైపోతావురా వారి మంద పోయావురా ఎట్లయినా సరే భస్మైనా సరే సత్యమైనా సరే కుందరా గుడిలో చూసుకొని కుంద కట్టుకున్నాడు ఎవరు బతకలేడు కామరాత్రి సగం పొత్తిస్తా అంటే మందగా అర్థం లేకపోతే లేకపోతే అరే కట్టారా అవురా మీరు కట్టరా మందని కాయారా అయ్యల్లా అనుసంతులు వీరయ్యా మన మీద దేవుడు అక్కడ గోమారు కట్టిండు సాయివారి దేవుడే సత్యవతలింగా సాయివారి దేవుడే సత్యవతలింగా మాయదారి దేవుడే ఉన్నా మాయదారి దేవుడే ఉన్నా మానుషోభ దేవుడే ఉన్నా మానుషోభ దేవుడే ఉన్నా ఉన్నవారు ఎక్కడ చిన్నవాడు దేవుడు ఉన్నవారు ఎక్కడ చిన్నవాడు దేవుడు మంద మీద దేవుడే విరయ్యా వారి బయలారా మంద మీద కావాలంటే కావాలంటారు బయలారా మీరు ఉండకపోతే రాబోయే ఏడానికి కావాలంటారు వీరయ్యా ఏ గోరడు బండారు దేవుడే ఏ గోరడు బండారు దేవుడే ఏ ధరణి మీద పడుతా ఉన్నారా ఏ ధరణి మీద పడుతా ఉన్నారా పుట్టు 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 అంటే పుట్టు 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 అంటే పెద్ద పిల్ల విలిసింది భగవంతుడు వీరయ్య పెట్టాలి విలిచిండు జిట్టాల్లో విలిసిండు కాలేటిండు కోడల్లో విలిసింది తరతర ఇచ్చిండు దేవుడే సూర్య చంద్ర వెలిసింది సుక్కల దెబ్బ వెలిసింది బంద పైన అన్నాడు వీరయ్య అయ్యో మంద వీర దేవుడే వీరయ్య మంద వీర దేవుడే వీరయ్య నాగన్న కూడా వెళ్తా ఉన్నాడు 12 శిరసా పతాపి నాగన్న వెలిసింది మంద మీద కాలేటిండు వీరయ్య అడవిలో ఉన్న ఎదురు ఉండాలి అడవిలో ఉన్న ఎదురు ఉండాలి భూదేవి నవంద బుద్ధి కలిగి ఉండాలి ఆదేవి నవంద అడవి నివత్తు భూదేవి నవంద బుద్ధి కలిగి ఉండాలి శివనారాయణ చూసినట్టున్నారు చంద్రనారాయణ సేవ ఉండాలి ఆదేవి నవంద అడవి నివత్తు భూదేవి నవంద బుద్ధి కలిగి ఉండాలి శివనారాయణ చూసినట్టున్నారు మంద మీద దేవుడే పెద్ద పుల్ల దేవుడే విలిచాను పెద్ద పుల్ల విలిచింది పెద్ద విలిచింది చిన్న పుల్ల విలిచింది మన చుట్టుగా లేటిండు వీరయ్యా పేడల్లో విలిచిండు కారాలు మంద మీద పెడతాను ఇచ్చిండు వీరయ్యా అయ్యో మంద మీద దేవుడే వీరయ్యా మంద మీద దేవుడే వీరయ్యా సాయివారి దేవుడే సత్యవతంగా మంద మీద దేవుడే వీరయ్యా మంద మీద కావాలి ఎట్టు
బాబా తమ్ముడా బీరయ్య తమ్ముడా బీరయ్య మూడు పథకాల నుంచి వేసింది పెట్టే నలుగురు ఎత్తుకుంటే జరిగింది తాగు అంటే నాలుగువి అయ్యా తినవాడేమో నేను పోతి నీ కోసం కాదు నీకు అంటాం కదా నలుగురు పట్టుకుంటారు నిన్ను పెద్ద కుర్మా అరే ఇదేంద్రా ఇది ఏమడతలేదు చూస్తే ఏర్పడతలేదురా ఏంటిరా అది ఇది ఒక పెద్ద పుల్ పెద్ద పులి నీ సగం మగ ఏంటండి దీని కోపం బాగుంటది ఆడు తప్పలేదు ఉన్నది కోపం బాగుంటది ఉన్నట్టే తెత్తదిరా అరే పెద్ద పులి దీని బంజాయి అవన్నీ ఉంటావురా నేను ఉంటా మంద మీద పెద్ద పుల్లు మందు ఎక్కడ మందు కూర్చున్నా నక్క విసినా నక్క కూడా అంటే ఆయన కుట్టేసుకోవాలి ఏంద్ర వారి గట్లంటావు మరి మందకారు ఎవరు ఉంటారా మందకాన్న ఇక మాకు వానం వచ్చిందిరా ఇక మరి ఇదేందంటావా అదేంద్రా ఇది ఒక తోడేలు ఆగదు ఆ తోడేళ్ళు మంద వేయించిన వారి తోడేలుకి ఒకటే ఏంటిది మరి మందమే అవన్నీ పని చేస్తే మేము మందగత్తాం పోరా మరి ఉన్నాక కాదంటే ఏదో సగం పొత్త ఆశపడ్డాం అయ్యల్ల వీరయ్య గురుడు అవో మంద మీద ఎగురు పొయ్యిల కావలేటిండు వీరయ్య మంద మీద ఎగురు పొయ్యిలా కావలేటిండు కానాడు కాయడి వేషం కట్టుకొని నగల కొండ పట్ట తొగలు కట్టుకొని ఆ దేవాల దేవతలు దేవగిరినాథులు అంగలింగాలు ఆచారవంతులు బ్రహ్మ క్షత్రియ క్షుద్రియ వంశాల కిందులకి పురుషులు గాంధర్యులు ముగ్గురు దేవతలు ముగ్గురు త్రిమూర్తులు దేవాల దేవతలందరూ ఆ మంద మీద ఆనవి కట్టన్నారట భగవంతుడు మీరయ్య ముందరికి వెళ్ళిపోతుంటే అదో కొంచెం బుద్ధి కొండల్లో అడ్డమవుతుండో రామ రామ అయ్యో రామ 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 రామందు రామ రామ నా కొంతమంది కొండ అన్నవారి రామ రామ నా కొంతమంది కొండ అన్నవారి రామ రామ కారాడకారం లోపల ఇయ్యల బీరయ్య ఏనాడు అనక నన్ను నవరగొండ పట్టతో పట్టుకోని భగవంతుడు ఏనాడు పోతుండ కొంచెంబుద్ధి కొండ అన్న భగవంతుడు బీరయ్య గౌరంగా వద్ద ఉన్నదమ్మా జై రాయానే దేవుడా దేవుడా బీరయ్య దేవుడా బీరయ్య మసరి బీరయ్య సమరేడి వంద స్వామి గొర్రె మంద దేవుని మంద దేవుని గొర్రె మంద ఆడినాడి మంద కోరి మంద మీద కోటొక్క మృగాలు విష్ణు కోటొక్క జీవరాలు దేవుడా బీరయ్య జై రాయ దేవుడానే రామ రామ రాయ దేవుడానే రామ రామ దేవుడ వీరయ్యనే బాబయ్యేసిన దేవుడా దేవుడా వీరయ్య మంద మీద కోటక ముగావని పిలిచినావు కోటక జీవరాశి పిలిచినావు నేనే పాపం చేసిన నీ మందకడ కావని పెట్టుకోలేవు అరే రే వారి కొంచెం బుద్ధి కొండన్నా వారి అన్నింటిని పిలిచినావు వారి నేనేమైంది అంటున్నావు వారి అక్కలను పిలిచినావు తొడేళ్ళని పిలిచినావు గుడ్డేళ్ళని పిలిచినావు కోటక జీవరాశులను పిలిచినావు మరి నీవే పాపం చేసిన నన్ను విలువలేవు అరే నీవే పాపం చేసినావు అంటే వారి నువ్వు ఎసంటి మనిషి ఈ పద్మనాభపల్లి కులానికి అందరూ తెలుసు వారి ఎసంటి మనిషి వీళ్ళందరికీ వారి నీ యొక్క నీసు కులము దాని కాలంలో నీసు కులము నీసు తినటోనివి హౌసు ముట్టటోనివి వారి పంచాన్న పాపాత్మనివి పంచన్న పాపాత్మనివి నేను నీసు లేనిది కౌసు లేనిది నువ్వు ముట్టవు వారి నీసుంది నీది కౌసుంది అందుకే మంద మీద కావాల్సిన మంద ఏమైతే నేను బంధుకు పెట్టిండ్రా ఎంతగా నీ కులం అడుగు నీసు కౌసు గుణం అన్నది ఉంటా కలుపుకపోయే గుణం నరసేను వాళ్ళే ఎవరికని సంగతి వరకు ఆ పెదగురు నరసేను అడుగు చెప్తాడు నీసు ముట్టాడు కౌసు ముట్టాడు మందంటే బంధు నరసింహుడు ఇదేనా లెక్క రామా శ్రీశైలం అవు ఓ శ్రీశైలం బంధు నీసు ముట్టయ్యా దేవుడా వీరయ్యా నీసు కౌసు గుణం అంటే ఆ
ఒకప్పుడు వెనకది ఉండే రాయి కింద రప్ప కింద షేరు కింద చిలక కింద పొంగా పొంగా మొత్తం లేయింది. నీసు కూడా లేదు, కౌసు కూడా లేదు. నీసు లేను, కౌసు లేను, ఏమున్నా పప్పుచారు మెతుకులు అంటే నాకు ఇష్టం. అయ్యా లేయింది, ఎప్పుడో అయింది వెనకడ. అయితే రాయి కింద రప్ప కింద చిలక కింద సీమ కింద వాయు కింద వంక కింద పోయి పోయి అజ్ఞానం పోయి సుజ్ఞానికి వచ్చిన, ధర్మ జ్ఞానానికి వచ్చిన. అజ్ఞానం పోయి సుజ్ఞానం పోయి ధర్మ జ్ఞానానికి వచ్చిన. ధర్మ జ్ఞానానికి వచ్చినవా? వచ్చినయ్యా. ఇంతమంది నలిపి ఒక్కసారి రాలేనా? నరసింహులు రాలేనా? 20 సీర నాకు మందు ఇంతమంది చెప్పురే, ఇంతమంది చెప్పురే. లింగం చెప్తా. లింగం ఇంటికి ఒక్క పని వచ్చినారే అడుగు మరి, పోసింది అడుగు మరి. కడగానా చేసేయాలి. వెళ్ళి ఏం కావాలి వెళ్ళి వాడికి అబ్బా పెద్ద మనిషి వచ్చిండు. అయ్యా లేపు అడిగేది అడగ కూర్చుంటా దొరకదు. అయ్యా మీద కూర్చుంటుంది. అయ్యా అజ్ఞానం పోయి సుజ్ఞానం పోయి ధర్మజ్ఞానానికి వచ్చిన నీ మంద పట్టు నాకేమైనా బీరారు అయ్యా. మంద మంద మీద ఉంటావా? ఉంటా. అయ్యా అయ్యో కానాడు భగవంతుడు అయ్యల్ల బీరయ్యా. అయ్యో మంద మీద దేవుడే, దేవుడు కావాలి చిన్న కొంచెం బుద్ధి కొందన్నారు కొడక. ఇరువురు పోయిన బయట పోదన్నా బొక్కనాయన్నా కాయడి మీరన్నా కడకరాల బస్సు అన్నా ఉడికేడి మీరన్నా ఉండాల బస్సు అన్నా. అందరికంటే పెద్దోడు బయట పోదన్నా కావలేట్టిండు, కొంచెం బుద్ధి కొందన్నని కావలేట్టి. ఆయన వేలకొండ భక్తుడు పొగలేట్టిండు అయ్యల్ల వీరయ్యా. దేవుడే వీరయ్యా రమ రామ, దేవుడు వీరయ్యా రమ రామ. ఇయ దేవుడు తాయి ఉన్నాడే రమ రామ. నవలకొండ భక్తము వీరయ్యా దేవుడు బయలు ఎల్లిండు రమ రామ. దేవుడే అయ్యో నవలకొండ భక్తుల రమ రామ. ఇయ దేవుడు ఉన్నాడే దేవుడు భగవంతుడు వీరయ్యా నవలకొండ భక్తం పోవంగా చవలేటి మందారా రామ. అది కరుగడే మందారా రామ రామ. కాడాడు కనుక ఇళ్ళ వీరయ్యా నవలకొండ భక్తంతో రట్టుకొని పోతుండగా నాడు కొంచెం బుద్ధి కొండ మందలో పడికొచ్చండి. మరి ఏనాడు ఎనక మెత్తన్నది తుంగమడుగు లోపల ఏనాడు ఎనక గొర్రె పిల్ల దేవతది కానాడు ఎనక కొంచెం బుద్ధి కొండ గొర్రె పిల్ల వేడికి వచ్చిందమ్మా. అయ్యో కొంచెం బుద్ధి కొండ వారి రామ, కొంచెం బుద్ధి కొండ వారి రామ రామ. కొమ్ములెల్లి ఏనాడు ఎనక కాలింగాల మరుగు లోపల దిగబోతుంది. మరి ఏనాడు ఎనక బయటకు ఎత్తా అని చెప్పి పండతో వచ్చాడు దారాడే. అయ్యో దేవుడు వీరయ్యా రామ రామ. భగవంతుడు వీరయ్య కానాడు ఎలుగురు పోయినా ఏనాడు కావాలి ఎట్టింది కొంచెం బుద్ధి కొండలలో కావాలి ఎట్టి వీరయ్యా. కానాడు నెలకొండ పెద్దం పోతుంటే కానాడు కొంచెం బుద్ధి కొండల్లో కొంచెం బుద్ధి కొండల్లో కానాడు ఏనాడు మేకపోళ్ళు పట్టుకున్నాడు. కానాడు వచ్చిన పళ్ళతో గుంజుకుంటే ఏనాడు అవుతున్నాడు. కొరియలు ఇళ్ళలో పట్టుకొని అవుతుంటే అయ్యల్లో మీరే కళ్ళ ఉంటున్నాడు. అయ్యో సయ్యారు మీరయ్యా రామ రామ. సయ్యారు మీరయ్యా రామ రామ. అబ్బబ్బా వారి అన్న కొంచెం బుద్ధి కొండన్నా నీ బుద్ధిలో మందమాల సౌర్యాలు మందలేసే
పేరు వారి వీళ్ళకి ఇంతగానో మందాయించి నన్ను మొత్తలేర్రా అరే కోండ్రిగా ఇవన్నాక ఏం మాట్లాడినావు ఏం చెప్తున్నావు వారి అబ్బా దేవుడా మీరయ్యా అది కాళింగాల వరకు కూడా దిగబడ్డది ఆ పిల్ల బయట కట్టలే అని చెప్పి ఎగురులో మళ్ళీ 9 గ్రాములు చేయడానికి 7 వేషం మీద 111 రూపాయలు చేయితా చేయి బాబా అరే బరు బాగున్నాడు దేవుడా మీరయ్యా అయితే దేవుడా మీరయ్యా వారి కొంచెం బుద్ధి కొండన్నా ఏమైందిరా వారి నీసుకులం కాదు కౌసుకులం కాదు అజ్ఞానం పోయి సుజ్ఞానం పోయి ధర్మ జ్ఞానానికి వచ్చినట్టు వారి ఏం చెప్తున్నావు రాక పొడేలు వీళ్ళని పట్టుకోపోయేటప్పుడు పొడేలు వీళ్ళ మంచిదే పొడేలు వీళ్ళను లేవు అవురా ఈ పొడేలు వీళ్ళని పట్టుకోలేటున్నారు వారి అది కాలిగాల మడుగులో దిగబడ్డది దిగబడితే నాకు జర కాలు సక్కలేపాయ చేతులు సక్కలేపాయ అందుకే నోటితోడికి ఆ బూడి మీద పట్టుకొని ఇట్లా బయట తీసుకొస్తున్నాయ్యా అడను సాగుతున్నారా గట్టిగానే ఉన్నది కింద మొల్లారం గట్టిగేసింది బిడ్డ అయ్యా కొనుక్కుంటే కింద మొల్లారం గట్టిగేసింది వారి కొత్తబుద్ధి కొండన్నా వారి మందకాడికి రాకు వెళ్ళిపోరా ఇట్లా అయ్యో పో అంటున్నావు మందకాడికి రాకు అంటున్నావు దేవుడా మీరయ్యా అరే కచ్చి ఊరికయ్యో అర్థం లేని మందకు దూరం జరుగు అయ్యో కొనకా కోరారా ఇయ్యల్ల ఈ రోజు కనుక సాగు లేని వందరా సాగు పుట్టిస్తున్నావు దేవేది మంద దేవిని గొర్రె వందర కావాలి సాగు పుట్టిస్తానన్నావు ఈ పొడని విలువలు పట్టుకొని ఏనాడు కాలింగాలు మరిగారు గుంజుకొచ్చినావు కాబట్టి కాట్లోడే రానున్న కాలము పుట్టవంత ఉంది రానున్న కాలము పెరగవంత ఉన్నది కాట్లోడే అదో ఇనుట ఇద్దరు 2 గంగల బళ్ళు ఇట ఇద్దరు 10 గంగల బళ్ళు నలుగురు నాదాయి కుల బాంధవులు మనకు కుక్కలేంటి సముద్రం మోగాలేంటి కులం ముట్టే ఉన్నది కానాడు బంగారు పొడలు తీసుకొచ్చిండు అయ్యల్ల వీరయ్యా ఈనాడు మాత్రం రాయన్న ఈ పొడల పిల్ల సోపతి గొర్రె పిల్లలు తీసుకొచ్చిండు కానాడు అయ్యల్ల వీరయ్యా వేడి బండారు పట్టిండు గురుడు మన్నని వెళ్ళిండు వీరయ్యా ఈ 2 గొర్రె అయినా కొడుకు రానున్న కాలం లోపల రామా 100 గొర్రె పుట్టాలన్నాడు అయ్యల్ల వీరయ్యా వారి వెళ్ళిపోతున్నట్టు ఎట్లా పోకయ్యా అంటున్నా పోకయ్యా అంటే పదనాంపల్లిక నేను కనబడితే పదేపిన పోకయ్య పోతున్నాడు అందుకారా ఉండయ్యా అరే ఉండయ్యా అంటే కదేపిన ఉండయ్యా పోతున్నాడు అందుకారా ఆగయ్యా మరి అరే ఆగయ్యా నాకు పేరు లేదారా ఏం పేరు అరే నా పేరు ఏం తెలియదు వచ్చినావరా అరే అయ్యల్ల బీరయ్యని కాదురా అయ్యల్ల బీరయ్య నాకు ఎరికే గాని నువ్వు పోతున్నావు ఆగయ్యా అగో ధనాదనవుడికి వచ్చి 20 కాళ్ళతో ఏ పడులు అన్నట్టు అంటే నా నడుంబో పుసగొక్క అడికేది పుట్టుకుని ఇరిపోయింది నాకేమైనా జీవనాన్ని పెట్టుకోవయ్యా అయ్యో దేవుడా బీరయ్యా నా నాడు మాత్రం 20 కాళ్ళు లేపి 7 తల్లు అంటుంటే నా భూసబొక్క కాడికి వెళ్ళి పుట్టుకొని ఇరిగిపోయింది నేను ఎట్లా బతకాలి నాకేమైనా దీవెన ఎత్తమంటున్నావు వారి ఎడుగాల ఎలుగుతోటి నీకు వెనకతోకున్నది రానున్న కాలం పుట్టవంతా ఉంది పెరగవంతా ఉంది ఎండ్రికాయ పొక్కళ్ళల్లా ఈ తోకతోటి ఎండ్రికాయలు తినుకుంటే బతుకుపోరా వారి కొంచెం బుద్ధి కొండన్నా ఎందుకంటే ఇప్పుడు కాలమే ఎదురు అటో ఇటో ఇన్న కాలం వచ్చేపడికే పంట పడుతుంది చెరువు ఎప్పుడు కుంటలు ఎప్పుడు ఎండికాయ పొక్కలే ఎప్పుడు పొక్కల తోక పెట్టి దాన్ని తీసి నేను అన్నాడ అది నాకు నచ్చలేదు ఇంకోటి అని అర్థం కొందన్నా రాన్న కాలం పుట్టమంత ఉంది రాగోరా సాయాలు ఉందా దేవేలు ఉందా దేవేలు ఉందా ఉట్టేలు గోల వంద ఉట్టేలున్నది వారి కొడక 7 పట్ట లోపల తోళ్ళు తీసుకోబోతున్నది కొడక కోరా ఈ ఎలగాడ పట్ట లోపల ఆయన తోళ్ళు అంటే చెప్పులు ఉట్టేలున్నది ఎడబక్క పోయినాడు ఆవిట్ల బొక్కలు తినుకుంటూ బతుకుపోరా వారి కొంచెం బుద్ధి కొంటున్నా నా
బొక్కలు తింటా బొక్కలు అంట బొక్కలు తింటా బొక్కలు అంట బొక్కలు తింటా బొక్కలు అంట బొక్కలు తింటా బొక్కలు అంట ఎంత మాట మాట్లాడితే మూడు వారికి అంత ఏమైందిరా బొక్కలు తింటా బొక్కలు అంట అంటున్నా బొక్కలు తింటా బొక్కలు ఎట్లు అంటున్నావు అవు తెలుగో పట్టలు అంటున్నావు అవు జాంబాంధ్ర పట్టం లోపల అయితే చెప్పనోటి దానికి తోలేసుకొని బొక్కలు అలా వారెత్తారు అవు బొక్కలు తినుకుంటా బతకాన్ని నువ్వు అంటున్నావు బతుకుపోరా వారి ఊరూరు పోండా ఇంటికో డాక్టర్ అయింది అవు ఎట్లేదో కనిపిస్తున్నాయి ఆవులేదో కనిపిస్తున్నాయి బాబులేదో కనిపిస్తున్నాయి ఆ పాల ప్యాకెట్ కేంద్రం రెండో వెళ్తలేదు పాలకి వస్తలేదు వెళ్తలేదు ఇది నాకు అట్లా ఇది మందపాటు తీరే నాకు మందపాటు కొడుకు నీకు దివనాడు చేరుతున్నారా కొందన్నా సవలేటి వంద సాయి గొర్రె వంద దేవి వంద దేవి గొర్రె వంద అది దాని వంద అరవ కోరి వంద మంద పట్టు కొడక ఏనాడు నీకు చల్లని ఏనాడు చేరుతున్నా ఈ మంద తలాబలో కూర్చొని అది మంద రొచ్చు తిరుగుకుంటా బతుకుపోరా అది కొంచెం బుద్ధికోండన్నా కానీ మంద రుచి తింటే కానీ ఆడ 7 బోయిలు ఉంటారు ఆ బోయిలతో నాకెట్లా బాగా 7 బోయిలు ఉంటారు వారి బోయిలతో నేను ఎట్లా ఉండాలంటున్నా వారి నువ్వు ఇట్లా పొందవు నాడు ఇట్లా రుచి తింటాను అనుకో 7 బోయిలు అందరూ ఏకవాయి ఏ సాబు చేసే నీ పూసబొక్క కాడికి సాబు చేస్తారా మరి కొంచెం పుస్తకోండన్నా దేవుడా దేవయ్యా పున్నం నాడు వదిన పూసబొక్క సాబు చేస్తారండు మరి ఎప్పుడు నేను 2 మాసాలు ఇది ఎప్పుడైనా తినుకుంటా రాబోయే బతుకుపోరా కొంచెం పుస్తకోండన్నా అని దేవుడు చెప్పిండు గురుడు గాడి వేసం మీద నెలకొండ బట్ట పొగలెట్టిండు వీరయ్యా రామ 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 సాయరు దేవుడు రామ రామ సత్యవంతి లింగం దేవుడేవో మా ఎల్ల దేవుడు మనుషుల దేవుడు అక్కలకు తమ్ముని లింగం సుక్కలకు సక్కన సూరమ్మ కొడుకు నవలకొండ పట్నం రామ రామ ఏడు దేశం మీద నవలకొండ పట్నం వచ్చేవరకల్లా నవలకొండ పట్నంలో చిన్ని గడియల్ల చిన్ని కామరాతి బంగారి గడియల్ల బాల కామరాతి ముంజేది గడియల్ల మైని కామరాతి కామరాతిని మాత్రం నా ఇన్న వంటి తమ్మ మాల కట్టించే వంటి తమ్మ మాల మీద ఉంచినాడే అదే చుట్టూ ఏనాడు పారాజ్య వల్ల కావలు పెట్టిండు కానాడు నారదుడమ్మా ఓ పరాయి ఊరు బిచ్చగాడు అల్లుళ్ళ పోతు అల్లుళ్ళ బిచ్చగాడు పరాయి ఊళ్ళ పోతన్నడా అయ్యా నవలకొండ పట్టవులా అయ్యో తొలబంధు ఎట్టేరా కామరాజు కొరకు అయ్యల్ల వీరయ్య నవలకొండ పట్టం పోతుంటే కామరాజు కొరకు ఒక బంధు ఎట్టవరకల్లా కానాడు అయ్యల్ల వీరయ్య అయ్యా ఏవత్తా ఉన్నాడే అయ్యో దేవుడే వీరయ్య రామ రామ అయ్యా సముద్రాల ఎట్టుకు వీరయ్య అయ్యా సమ్మది సముద్రాల ఎట్టకు శమదీల గడ్డ కానాడు గోడు బండారు ఎట్టిండు అయ్యల్ల వీరయ్య దేవుడు ఏయప్ప ఉన్నాడు వీరయ్య గోడు బండారు ఎట్టి తల్లి మీద పడుతుంటే సముద్రాల ఎట్టుకు శమదీల గడ్డకు మరి ఏం పడుతున్నాయమ్మా అయ్యా 3 గురి చెరవుట్టేరే రామ రామ 3 గురి చెరవుట్టేరే రామ రామ 3 గుడిసెలు ఉడుతున్నాయి కొట్టువాడు తండ్రి ఉడుతుండు కోయింది తల్లి ఉడుతున్నదా అయ్యా దేవుడే వీరయ్య రామ రామ ఏడు బండారి సుతరేమి ఎరగల్ల 12 బియ్యాల పాట 3 సెంట ఉడుతున్నది అది
పూర్తి పెంట మీద అయ్యో సిగురుదిగా ఉంటేరా పాత పూర్తి పెంట మీద సిగురుదిగా ఎడుతున్నది పూత వస్తుంది కాపేస్తున్నదమ్మా అయ్యో ఎరుగాడులు ఉంటేరా 7 గాడులు ఓడుతున్నాయి 7 గుర్రాలు ఓడుతున్నాయి కానాడి కాలం లోపల 7 బండారు ఎట్టి తగని ఓడుతున్నారు గొడ్డివాడు తండ్రి గోని తల్లి ఓడుతున్నది ముగ్గురు వెళ్ళాలి ఓడుతుంటే ముగ్గురు వెళ్ళాలి కదా 9 పిల్లవాళ్ళు ఓడుతున్నారా అయ్యో సాయారు దేవుడే అయ్యో దేవి చిన్నగా పల్లె ఉంది పల్లె వందించిండు దేవుడు పల్లె కూడా వేసారు దానాటి భగవంతుడు రారాజు వీరయ్యా సముద్రాల గడ్డకు శమనీల గడ్డకు భగవంతుడు వీరయ్యా వెళ్ళంగా పల్లె వందించిండు 3 గుడిసెలు ఉట్టించిందాట గుడ్డివాడు తండ్రి కొనిది తల్లిని ఉట్టించిండు ఆ ముగ్గురు వెళ్ళాలి ఉట్టించిండు ముగ్గురు వెళ్ళాలి 9 పిల్లలు ఉట్టించిండు అయ్యల్ల వీరయ్యా నేను రారాని పట్ట వచ్చిండ్రా మామా ఇది నవలకొండ పట్టరా నాకు తోలతమే కాదురా మామా రారాని పట్టము మామా రారాని పట్టము మామనే నవలకొండ పట్ట వచ్చినా కామరాజు దొరకపోవాలంటే నాకు తోవెట్ట దొరకాలి అయ్యో సాయారు దేవుడే గోయిన బండారు ఎట్టి అరిసేవలు ఎట్టి నవలకొండ పట్ట చూసేవరకల్లా నవలకొండ పట్టవలా నేను అడుగు పెట్టాలి నవలకొండ పట్టవలా గాడి విద్య ఎట్టలు పెట్టాలి కామరాజు ఎట్లా లేవాలి దేవుడు ఏమయ్యా తేరా వీరయ్యా నవలకొండ పట్టం లోపల ఆనాడు మాత్రం ఏనాడు 7 14 జవాన్ల కావలి ఎత్తిండట చురుక జవాన్ల కావలి ఎత్తిండు పొద్దున్నాక 7 తెల్లన్నాక 7 యొక్క నవలకొండ పట్టానికి జవాన్లు కావలుండట ఈ నవలకొండ పట్టానికి తవ్వనాకెట్ల దొరకన్నా అని నవలకొండ పట్టం దారినాకెట్ల దొరకన్నా అని ఆ 7 జవాన్లు తెలంగాణ కావలి చేసి ఇంటికి పోతే పొద్దుగాళ్ళ వల్ల ఏనాడు పొద్దుగాళ్ళ 7 జవాన్లు తోడిస్తామా అని 7 జవాన్లు అందుకోని ఉండగా అయ్యల్ల వీరయ్య కానాడు కరుణాల పుట్టల్లో చేయబెట్టిండు వీరయ్యా పుట్టలోపల చేయబెట్టిండు గురుడు ఇప్పుడు ఏనాడు ఎనగెత్తుండు వీరయ్యా సాయారు దేవుడే సత్యవతీలింగ సాయారు దేవుడే సత్యవతీలింగ నా మయల్లారే దేవుడే మాడు సోదాదేవుడే నా మయల్లారే దేవుడే మాడు సోదాదేవుడే అత్తన కూతముడే సారింగ తెలియదు అత్తన కూతముడే సారింగ సుత్తన కూతముడే సురమ గోమారుడే బ్రహ్మదేవుని కొడుకురా పారుడే వీరయ్య బ్రహ్మదేవుని కొడుకు పారుడే వీరయ్య అయ్యో సాయారు దేవుడే సత్యవతీలింగమా అయ్యల్ల వీరయ్య కానాలు కరుణాల పుట్ట లోపల చెయ్యి పెట్టిండు నాయన్న తెలిసింది కానాలు అయ్యల్ల వీరయ్య వారి కొరక నాయన్న బాగా జవల్ల కాటయ్యాల ఈసారి రావాల భారం పోయాలి అరే నాయన్న తెలిసిండు దేవుడే ఇక నవలకొండ పట్ట నాయన్న అవుతాడు నవలకొండ పట్ట నాయన్న అవుతాడు నవలకొండ పట్ట నాయన్న
కాశీ విశాల అసోరకల్లా బురబుక్కలు ఎక్కుతున్నారమ్మా. ఇక సయ్యారు దేవుడే సత్యవతిలింగ, మాయదారి దేవుడే మానసోభా దేవుడే, ఆ నాగన్నం వేల వరకల్లా నవలకొండ పట్టణంలో పారాజ్యం వాళ్ళకు ఏనాడు నాగన్న ఉరికట్టే వరకల్లా కాడేసే వరకల్లా అవి బురబుర బుస్సులు తెప్పుకుంటూ వాళ్ళ ప్రాణాలు ఎప్పుడు పోతున్నాయో. ఈ తెల్లందాకా పనిచేసారు ఈ జేరుగురు జవాన్లు. మరి తెల్లారుతుంది కారుకోళ్ళు ఊసి కడలు తెల్లారుతుంది, బురకలు ఊసి భూలోకం తెల్లారుతుంది, అవసరం ఊసి ఐలేం తెల్లారుతుంది. తెల్లారే వరకల్లా ఏనాడు మాత్రం ఏరుగురు తుర్గ జవాన్లు అయ్యయ్యో మా తమ్ముళ్ళని లేపి మేము కావలేమన్నాని అయ్యో కానాడు జవాన్లు వేడి కడుతుండ్రు ఏరుగురు తుర్గ జవాన్లు. ఉన్నావురా जाएगा कश्मीर में जाएगा, खाना खाएगा, तेरा बीबी अच्छा है, तेरा बीबी अच्छा है, तेरा बच्चा अच्छा है, जाएगा अभी जाएगा थोड़ा बाद में जाएगा, दर पिएगा नहीं पिएगा नहीं पिएगा वाटर कोटर चलो वाटर कोटर వాళ్ళు ఎడగూరు దేవల్లే రామారాము నువ్వు నాకుతావురా కల్పంగా అనుకుంటున్నావురా, కల్పంగా కాదు అది వారి వాళ్ళకేమో అడిపి కలిసినట్టుందా. అరే వారి లేవురా 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 తమ్ముడు పిల్లలు ఒక గడ్డకి ఎక్కపోతారా తమ్ముడు తమ్ముడా వారి తమ్ముడు గుడ్లు కనిపిస్తావురా కనుగుడ్లు వారి తాగిపోయినారు రీడు. అరే నువ్వేమిరా నువ్వు మంచిగా చెప్తావు దర్శనం నువ్వు మంచిగా ఎరుక అది దాటి నాది ఒకటి దాచి చూడింది అది దాచి చూడు అది ఫోన్ దాటి దాటి కథ చెప్తారా గిట్లా గిట్లా ఎట్లరు గిట్లా ఎట్లరా గిట్లా గిట్లా రైపు గిట్టరా నాకు మొన్న పోతే దాకాలకు పోతే డాక్టర్ గిట్టే చూసిండు వాడి వాడి వాళ్ళు దాచారు వాన్ దాకా నేను దాచే దాకాల పడ్డదిరా నిన్నాది నిన్నాడు చూస్తారా ఒక్కడే కొడుకు ఇద్దరు అన్నరా తల్లి నా తమ్ముడు నాడు నాది చెప్తుంటే నాదే నాడు కుదరవాడురా సారీ వీళ్ళిద్దరు వచ్చినారు ఎవరు తప్పది ఖబర్స్థాన్ సచిన్ ఖబర్స్థాను అల్లో అనుకుంటా అక్బర్ అల్లో అనుకుంటా ఇల్లు అల్లో అల్లు ఇలో అనుకుంటా నడురా